జై శ్రీరామ్. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలు అంటే ఎప్పుడో 1925 దసరా రోజు నాగ్పూర్లో ఒక 5గురు వ్యక్తులతో ప్రారంభించబడ్డ ఆర్ఎస్ఎస్ దినదిన ప్రవర్తమానమై వటవృక్షమై మహావృక్షం ఇంకా ఎంతో గొప్పగా ఎదిగి ఎదిగి దేశమంతా కూడా వ్యాపించి ఆ ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది హిందూ సమాజాన్ని భారతదేశాన్ని ఒక ఏక ఐక్యం చేయటానికి ఉపయోగపడుతున్న ఒక తల్లివేరు లాంటి సంస్థ ఆర్ఎస్ఎస్. అసలు ఏంటి ఆర్ఎస్ఎస్ అంటే ఏంది? అరే ఏంద్రభయ్య, ఒక గంట సేపు కూకుంటారు, ఆడుకుంటారు, పాట పాడతారు, ఏదో ప్రణామం చేస్తారు, కాషాయ ధ్వజానికి దండం పెడతారు, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. దీంతోనే ఇంత సంఘటన అవుద్దా? దీంతోనే భరత జాతి మొత్తం ఐక్యం అవుద్దా? హిందూ సమాజం మొత్తం ఏకమవుద్దా? విచిత్రంగా ఉంది కదా. అదే ఆర్ఎస్ఎస్. వ్యక్తి నిర్మాణము, వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణము, ఆ సమాజ నిర్మాణం ద్వారా దేశభక్తి. ఇక ప్రపంచమంతా తెలిసిపోయింది ఆర్ఎస్ఎస్ అంటే. కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సమర్పించుకోవడం, తనకు తానుగా ఈ భరతమాతకు సమర్పించుకోవడం, భరతమాతకు తనకు తానుగా సమర్పించుకోవడం. ఎంతో కొంత, ఎంత వీలైతే అంత. ఇంతే అని కాదు, ఖచ్చితంగా ఇంతని కాదు, కొంత ఎంత వీలైతే అంత నిస్వార్థంగా ఈ దేశానికి తనకు తానుగా అర్పించుకోవడం, సమర్పించుకోవడం, త్యాగం చేయడం. అది నేర్పేదే ఆర్ఎస్ఎస్ అని చెప్పి చాలామంది చెప్తున్నమాట. ఈ సందర్భంగా నాకు తెలిసిన ఒక చిన్న కథ చెప్తాను. అంటే కథ అంటే నిజంగా జరిగిన విషయమే, నాకు తెలిసింది మిత్రుల ద్వారా విన్న చెప్తాను. బీజేపీ ప్రభుత్వంకి వచ్చేసింది. అంటే బీజేపీ మొదటిసారి ప్రభుత్వంకి వచ్చేసిన తర్వాత 2016-17 సంవత్సరం లోపల కొందరు కలిశారన్నమాట. అంటే కొందరు సీనియర్ వ్యక్తులు, అంటే ఆర్ఎస్ఎస్లో కానీ లేదా బీజేపీలో కానీ ఇంకా ఇతరత్ర పనిచేసిన వాళ్ళు చాలామంది ఒక చోట కలిసి, అరే భయ్ అమ్మ, నిజాం కాలంలో పనిచేసిన వాళ్ళకు కూడా ఇస్తున్నారు, స్వాతంత్ర పోరాటంలో పనిచేసిన వాళ్ళకు పింఛన్లు ఇస్తున్నారు, మనం దేశం కోసం అంటే దేశ ప్రజాస్వామ్యం కోసం ఎమర్జెన్సీలో మనం కష్టపడ్డాం కదా, జైలుకు పోయినాం కదా, మనకు ఏమన్నా పింఛన్ ఇవ్వడానికి ఏమన్నా మోడీ గారిని ప్రయత్నం చేపిద్దాం అంటే ఎట్లా చేయాలంటే మన పెద్దలకు చెప్పుకోవాలి, మన సంఘ పెద్దలకు చెప్పుకోవాలి. సరే చెప్పుకుందాం. ఎప్పుడు చెప్పుకుందాం? సంఘ పెద్దలు ఎప్పుడు వస్తారో కనుక్కున్నారు. హైదరాబాద్లో వాళ్ళ కార్యాలయం ఒకటి ఉంటుందంట. అక్కడికి వెళ్ళి ఆ కార్యాలయం లోపల పెద్ద పెద్ద నాయకుడిని, అంటే చాలా పెద్ద బాధ్యత ఉన్న వ్యక్తిని కలిశారు. కలిసిన తర్వాత ట్రాన్సాక్షన్, అంటే ఇద్దరి మధ్య ట్రాన్స్లేషన్ హిందీలో నడుస్తుంది. सब हम पूरा आरएसएस का आदमी है जी, बहुत बढ़िया बात जी, हम इमरजेंसी का पहले से काम कर रहे जी, बहुत बढ़िया। हम इमरजेंसी में मार के आए थे, चोट लगे थे, हम ऐसा किए थे ऐसे जी, बड़ा और क्या है ఇంకా ఏంది సరే, ఇంత చేసారు, ఇంకా ఏం చేసారు? ఇంకేం చేశారు? ఏం చేయలేరు, అయిపోయింది. ఎమర్జెన్సీ అయిపోయింది, జనతా ప్రభుత్వం వచ్చేసింది, కూలిపోయింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అయిపోయింది. తర్వాత ఏం చేశారు? ఏం చేయలేదు. అంటే ఏం చెయ్యలేదు కాదు, ఏదో చేస్తున్నారు. అంటే ఆ సందర్భాన్ని చూసుకొని, అంటే ఔర్ క్యా హై, ఔర్ ఆప్ క్యా కర్ రే, ఔర్ క్యా సమర్పిత్ కియా, ఔర్ క్యా సమర్పిత్ కియా అంటే ఇంకా చెప్పడానికి ఏముంది? అంటే ఎంత చెప్పాలి? ఎమర్జెన్సీలో కష్టపడడం అనేది ఒకటి చెప్పినారు, కరెక్టే. ఇంకా ఇంకా మీరు దేశానికి ఏం చేశారు అనే ఒక మాట వచ్చిన తర్వాత అక్కడ వీళ్ళ నోటి నుంచి మాటలు రాలేదు. అంటే వీళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది సమర్పణ భావాన్ని, త్యాగ భావాన్ని మాత్రమే నేర్పుతుంది. దేశంకు మనం ఏమి ఇస్తామో చూడమని చెబుతుంది తప్పే, దేశం గురించి నువ్వేమేదో ఆశించకు. దేశంకు నువ్వేమిస్తావు, ఇంకా ఏమిస్తావు, ఇంకా ఏమిస్తావు? 1 గంట సమయం ఇస్తావా? ఇవ్వు. 2 గంటల సమయం ఇస్తావా? ఇవ్వు. 10 గంటల సమయం ఇస్తావా? ఇవ్వు. పూర్తి సమయం ఇస్తావా? ఇవ్వు. జేబులో ఉన్న 10 రూపాయల నుంచి ₹1 ఇస్తావా? ఇవ్వు. 10 రూపాయలు ఇస్తావా? ఇవ్వు. 1000 ఉంటే 1000 ఇస్తావా? 5 రూపాయలు ఇస్తావా? నీ ఇష్టం. కానీ సమర్పిత భావంతో దేశానికి సేవ చేయడం సంఘం దగ్గర నేర్చుకోవాలని చెప్పి చాలామంది చెబుతున్నమాట. ఇది వాస్తవ దృక్పథంలో అది కనిపిస్తోంది. ఈరోజు దేశం లోపల ఏ రంగంలో చూసుకున్నా
ఆర్ఎస్ఎస్ భావజాలం కనిపిస్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ప్రస్ఫుటంగా మనం చూస్తున్నాం, కళ్ళ ముందు కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది కనిపిస్తోంది. అంటే త్యాగం చేయడం అంతే. నువ్వు ఏ రంగంలో ఉన్నావు, రాజకీయ రంగంలో ఉన్నావా సమర్పించుకో, నువ్వు విద్యార్థి రంగంలో ఉన్నావా సమర్పించుకో, కార్మిక రంగంలో ఉన్నావా సమర్పించుకో. నిన్ను నువ్వు దేశానికి సమర్పించుకోవడం నేర్పేదే ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఇంకా ఇంకా అంటే ఈ 100 సంవత్సరాలు అజరామరంగా కొన్ని పార్టీలు పుడతాయి 10 ఏళ్ళకి పోతాయి, కొన్ని పార్టీలు పుడతాయి 20 ఏళ్ళకి పోతాయి, కొన్ని పార్టీలు పుడితే 70 ఏళ్ళకు పోయి ఉంటాయి, కొన్ని 80 ఏళ్ళకు పోయి ఉంటాయి, కొన్ని ముగ్గలో ఇక్కడ పుట్టిన వారం రోజులకు పోయి ఉంటాయి. కానీ ఒక భావం, ఒక భావజాలము, ఒక దేశభక్తి పూరితమైన ఒక వాతావరణంతో నిండిన ఒక వ్యవస్థ 100 సంవత్సరాలుగా సాగుతోంది. ఇంకా 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 ఎదుగుతోంది అంటే దానికి కారణం దేశ ప్రజల్లో ఉన్న త్యాగబుద్ధి. ఆ త్యాగాన్ని ఏకీకృతం చేస్తున్న వ్యవస్థ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్లో ఒక్కసారి ఆర్ఎస్ఎస్ని విమర్శించే వాళ్ళు ఒక 6 నెలలో లేకపోతే ఒక 5 నెలలో 3 నెలలో కనీసం ఆ సంఘ శాఖకు వెళ్ళి అక్కడ జరుగుతున్న కార్యక్రమాలని గమనించి అప్పుడు విమర్శిస్తే బాగుంటుంది అనేది ఒక కూడా టాక్ ఉంది. అది పాతదే, చాలా పాతదే. కానీ సమర్పించుకోవడం నేర్చుకోవాలి, దేశం కోసం సమర్పించుకోవడం నేర్చుకోవాలి అంటే ఆర్ఎస్ఎస్. ఒకసారి ఆర్ఎస్ఎస్లో మీ పెద్దల్ని కానీ, పిల్లల్ని కానీ, మీ బంధువుల్ని కానీ అందరినీ ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేయడానికి కృషి చేయండి, ఆ రకంగా ప్రయత్నం చేయండి అన్న టాక్ కూడా చాలా వస్తున్నది. ఇప్పుడు మనం అంటే ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మండల వారీగా, పట్టణాల వారీగా ప్రతి చోట ఊరేగింపులు జరగడం, పద సంచలనం జరగడం, సమావేశాలు జరగడం చేస్తున్నాం. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలో నిన్నటి రోజు జరిగిన పద సంచలన విశేషాలు, వివరాలు, అది ఎలా జరిగింది, ఎలా ఉంది అనేది ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూడండి. జై శ్రీరామ్.
ಯಾರ್ದಾಕ ನಾನು ಯಾರ್ದಾಕ ಹೌದಾ ಹಾಂ గోదావరి సింధు కృష్ణ కావేరి ఈ పొరలి తరంగాలు ఈ మెడలో హారాలు
జై శ్రీరామ్.